మోడీ అభిమానులకి బాగా జనం అంటే ఒకటి ఓడిపోయినప్పుడు జనాన్ని తిట్టడం చాలా తప్పు. లేకపోతే ఇది సెక్యులర్తో పోయారు, హిందువులు అట్లా పోయారు, ఇట్లా పోయారు అన్నటువంటిది. బేసిక్గా మోడీ అభిమానులు ఎవ్వరూ పోలేదు. మోడీ ఓట్లు అట్లాగే వచ్చినాయి. మిగతా వాళ్ళు జట్టు కట్టడం వల్లనే విజయం సాధ్యమైంది. ఉత్తరప్రదేశ్లోనైనా మహారాష్ట్రలోనైనా ఈ విషయం టోటల్ అంకె చూడండి. 2019లో మోడీ గెలుచుకున్నటువంటి ఓట్లు 22,90,76,879 మంది అప్పుడు ఓట్లు వేసింది మోడీకి అనుకూలంగా. అంటే టోటల్గా 2024లో 23,59,73,935 అంటే మోడీకి ఓటింగ్ ఎక్కడా తగ్గలేదు. అప్పటికంటే ఇంకొంచెం పెరిగింది, ఇంకో కోటి. కాకపోతే సమస్య ఏంటంటే అంతకుముందు యూపీఏ వేరు, తృతీయ ఫ్రంట్ వేరు. అప్పుడు అఖిలేష్ వేరు, మాయా వేరు, అట్లాగే మమతా వేరు, కమ్యూనిస్టులు వేరు, ఆమ్ ఆద్మీ పార్టీ వేరు. వాళ్ళిద్దరూ కలవడం వల్ల 2కి 1 అయితే 3 అయ్యింది. అందువల్లనే అక్కడ వచ్చినటువంటిది. ప్రజలలో ఇంకా స్పందన ఉంది కాబట్టినే మోడీ 3వసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు. శత్రువులు ఒక్కటవుతున్నారు, మిత్రులు తగ్గుతున్నారు. అందుకే ఆ మిత్రుల్ని పెంచుకునే పనిలోనే తెలుగుదేశం పార్టీ, అక్కడ జేడీఎస్ లాంటి వాళ్ళని తీసుకోవడం, ఇప్పుడు కూడా మిగతా మిత్రుల్ని ఆ పాత శివసేన వాళ్ళని తీసుకోవడం, ఇంకేంటి అనేటువంటి ప్రయత్నం ప్రారంభించారు. మిత్రులని దూరం చేసుకోవడం వల్ల తగ్గిన ఓట్లు తప్పించి శత్రువులు ఇక్కడ ఇంకోటి వ్యక్తిగతంగా ఓట్లు పెంచుకుంటున్నారు అన్నటువంటిది. ఇప్పుడు దేశంలో ఉన్నటువంటిది 22 రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామి పక్షాలు అధికారంలో ఉన్నట్టు. 22 రాష్ట్రాల్లో, అందులో ఆంధ్రప్రదేశ్, బీహార్ కూడా లెక్కేసుకుందాం. 22 పక్కన పెడితే. కాబట్టి ఊరికూరికినే అనవసరమైనటువంటి ఫీలింగ్ కాకుండా బేసిక్గా వ్యతిరేకత, నెగిటివిటీ, ఎంతసేపటికి ముస్లింని అబ్యూజ్ చేస్తున్నారు. ఎప్పీజ్మెంట్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తోందని, అంటే వాళ్ళని బుజ్జగిస్తున్నారన్న పేరుతో మీరు ద్వేషిస్తున్నారు. ద్వేషం అవతల వాళ్ళని కలపడానికి కారణం అవుతుంది. ఎందుకు ద్వేషించాలి? ఈ దేశపు ముస్లిం ఈ దేశపు ఆత్మే, ఈ దేశంలో ముస్లిం ఈ దేశ పౌరుడిగానే ఫీల్ అవుతాడు. పాకిస్తాన్ మనుషులు ఇట్లాంటి దిక్కుమాలినటువంటి వాదనలు వదిలేయండి. స్థానిక నాయకుల ప్రభావం వల్ల కొంతమంది వాచాతలత్వం ప్రదర్శించవచ్చు. బట్ ప్రాక్టికల్గా ఈ దేశపు ముస్లింలు భారతీయ ఆత్మతోనే ఉన్నారని గుర్తించాలి. అదే సందర్భంలో ప్రతిదానికి ఆ సమాజం మీదన ద్వేషాన్ని మనం పెంచుతుంటే వాళ్ళు అవతల పక్కన వ్యతిరేకిస్తారు. తద్వారా వాళ్ళు మనుగడ కోసం అవతల ఇంకొక పార్టీని ఆశ్రయించే పరిస్థితి వస్తుంది. చేతనైతే అందరి మధ్యన సమన్వయం చేసుకుంటూ సాగడం. అలాగే క్రైస్తవం బలవంత మత మార్పిడిని వ్యతిరేకించండి, కానీ మతాన్ని వ్యతిరేకించద్దు. ఏ మతాన్ని ఏ ధర్మాన్ని వ్యతిరేకించక్కర్లా. మతము ధర్మము ఎవరిష్టం వాళ్ళది. మన దానిని మనం మంచిగా చెప్పుకుందాం, అవతల వాళ్ళని చెప్పుకొనిద్దాం. ఒకళ్ళ దాని మీద ఒకళ్ళు నెగిటివ్ చేసినప్పుడు సంస్కారయుతంగా తిప్పికొట్టాలి, కానీ దుర్భాషలాడుతూ కాదు. ఇది ఆలోచించాల్సిన సందర్భం.